మేడం మొత్తం మీద కూడాను రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు ఏదైతే చూస్తున్నామో కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? బాగుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్న బాధ ఎవరో ఒకళ్ళు 10 మందిని పలకరిస్తే అందులో 9 మంది జగన్ గారి పేరు చెప్తున్నారు. ఆయన ఉన్నప్పుడే బాగుండేది. మీడియా వాళ్ళే ఇందుకు సాక్ష్యం. అవును. ఎందుకు అది చెప్తున్నామంటే వీళ్ళు అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్నా, అవసరం తీరిన తర్వాత బోడిమల్లన్నా అన్నట్టు అవును. పాత సామెత ఒకటి ఉంది. అట్లా అవసరానికి ప్రజల ఓట్లు, అన్ని రకాల ప్రజల ఓట్లు స్వాధీనం అంటే ఓట్లో చేసుకోవడానికి ఏమైనా మ్యాజిక్ జరిగిందా? ఆ మ్యాజిక్ కూడా జరిగింది కదా. జరిగిందని చాలా మంది బయట పెడుతున్నారు కదా, ఆధారాలతో సహా బయట పెడుతున్నారు కదా. సో అవన్నీ మనం చూసుకుంటే ఈవీఎం ఆశీర్వాదం కొంత, కొత్త రేట్లు బాగుంది. ఈవీఎం ఆశీర్వాదం కొంతేమో మరి కొంతమంది ప్రజలు పాపం నమ్మి కొంతమంది ఓట్లేసిన విధానం అంటే కూడా పెన్షన్ల ప్రభావం అయి ఉండొచ్చు. జనాల మీద ఉందంటున్నారు అందరూ. ఏదైతే 7,000 8,000 ఇస్తానని అన్నారో అది అంటే అసలు 7,000 8,000 అనేది ఇప్పుడు మాత్రం వీళ్ళు చేస్తున్నది ఏంటండి? వాళ్ళ టైంలో లిటరల్లీ 49 లక్షలు ఉన్నారండి. జగన్మోహన్ స్టేట్ రెడ్డి వైడ్ గారు ముఖ్యమంత్రిగా ఎక్కేటప్పటికి స్టేట్ వైడ్ 49 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు. అది 65 లక్షలకి తీసుకెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చేశాడా? వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత 65 లక్షలు ఉన్నటువంటి పెన్షన్లని ఆ 59 లక్షలకి కుదింపజేయడం అనేది వీళ్ళు గొప్పగా చేస్తున్నారు. తగ్గిస్తున్నారుగా. చెప్పండి, ఏ రకంగా, ఎవరు గొప్పగా చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడడు. ఏదైనా రాజకీయాల్లో అబద్ధాలు కూడా చెప్పాలా? అసలు అబద్ధాలే చెప్పి ముందుకెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. మీరు మీ అన్నయ్య అబద్ధాలు చెప్పకపోతే ఎలాగుంటారు? అబద్ధాలు ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది అనేది సంవత్సర కాలం తిరగడంతోనే తెలిసిందా, తెలియట్లేదా ప్రజలందరికీ కూడా? ప్రతి ఫేసింగ్లో కూడా, ప్రతి సిచ్యువేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారా లేదా? ఏ సందర్భమైనా సరే సచివాలయం వెళ్తే గుర్తుకొస్తాడు, హాస్పిటల్కి వెళ్తే గుర్తుకొస్తాడు, ఖచ్చితంగా స్కూల్కి వెళ్తే గుర్తుకొస్తాడు కదా. వాలంటీర్స్ని అడిగినా గుర్తురాడా? ఇదే వాలంటీర్లని అప్పుడు మీరు అధైర్యపడద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు 10,000 ఇస్తానన్న మాట మీరు నమ్మద్దు అని మేము చెప్పినా కూడా ఎవరికైనా మంచి జరుగుతుంది, పోనీలే వీళ్ళకు అవకాశం ఇస్తే మా వ్యవస్థని ఇక నీకు 15,000 నిమ్మల నాయుడు గారు ఎంత బాగా చెప్పారు, అయ్యా మీ వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాం, 10,000 రూపాయలు ఇచ్చేస్తాం, తర్వాత పూతరేకులు తెచ్చిపెట్టు, తాపేశ్వరం కాజా తెచ్చిపెట్టు అని చెప్పని అన్నాడు. తాపేశ్వరం కాజా లేదు, పూతరేకు లేదు, ఉన్న ఇది కూడా అవకాశం కూడా పోయి అలో లక్ష్మణ అని ఈ రోజుని పాపం నిజంగా అది ఒక పార్ట్ టైం జాబ్ లాగా గవర్నమెంట్ ఇదిలో అసలు ఇది ఎక్కడుంది అని పవన్ కళ్యాణ్ కూడా నేను ₹1 ఎక్కువ ఇస్తాను అన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు కూడా నేను ₹1 ఎక్కువ ఇస్తాను అన్నటువంటి వ్యక్తులు తర్వాత వ్యవస్థలోనే వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పి పక్కకి తొలగిపోవడం. ఏమండి, సిఎఫ్ఎంఎస్ నుంచి కాదా అండి వాళ్ళకి శాలరీస్ పడింది? ఏ రకంగా వ్యవస్థలో లేదని చెప్పని వీళ్ళు తప్పించుకుంటారండి? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని జీవోలు మీరు కొత్తవి మీకు తగ్గట్టుగా, ఇప్పుడు మొబైల్ అడ్వాన్సెస్ అని చెప్పని ఇప్పుడు అమరావతిలో కొన్ని కోట్ల రూపాయలు ఇంకా బేస్ అవ్వలేదు, ఎత్తిపోతల పథకాలు జరుగుతున్నాయి అక్కడ. నిరంతరం నీళ్ళు ఎత్తుకోవడం తోడుకోవడం ఇదే పని. అంటే విజయవాడ చెందిన ఒక మహిళా నేతగా అమరావతి రాజధాని ఉంటే మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? అమరావతిని కూడా డెవలప్ చేస్తాననే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ అమరావతి, వైజాగ్ అండ్ కర్నూలు కూడా చేస్తాను అని చెప్పాడు. ఇక్కడ రూపాయికి 10 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి బేస్కే ఖర్చు అవుతుంది. అది ప్రజల మీద ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అక్కడ అన్ని రకాలుగా మీరు ఆలోచించండి. వాస్తవంగా అంతెందుకు నేను ఇదే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి 3 ప్లేసుల అనేది అందరూ తప్పు పట్టారు కదా. రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు, మీరు కరెక్ట్గా దేన్ని మీరు రాజధానిగా మీరు ఫీల్ అవుతున్నారంటే టప్మన్ అమరావతి అని ఎందుకు చెప్పలేదు? ఫినాన్షియల్ రాజధాని అంట.
వైజాగ్. గ్రేట్ సిటీస్ తిరుపతి, విజయవాడ, వైజాగ్ అంటే నువ్వు అడిదిరిగి చేస్తున్నావు కదా. నిజంగా నీకు అమరావతి మీద అంత కర్టసీ ఉంటే, అంత ప్రేమ ఉంటే, ఆ చుట్టుపక్కల ఉన్న రైతుల మీద కూడా నీకు అంత అభిమానం ఉంటే, ఈ పాటికి నువ్వు గెజెట్ తీసుకురావాలిగా. ఇవ్వాలి కదా. ఈ రోజుకి కూడా లేదు కదా. ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారంటున్నారు జగన్. ఏమండి నిజంగా నవ్వుతారండి, మరీ చెప్తారు మీరు. ఇప్పుడు ఆయన్ని పట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసిన మీకు అఫ్కోర్స్ ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగితే అడ్డుపడే వ్యక్తి ఎప్పుడూ కాదు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు లెటరు. ఆ తర్వాత చేయమని, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనీయ అంటే 15 ఏళ్ళు అడుగుతారని చెప్పాడు వెంకయ్య నాయుడు గారితో కలిసి. ఈయన 10 అంటే ఆయన 15 అన్నారు. 15 లేదు, 10 లేదు, 5 కూడా ఇవ్వాల కనీసం. సరే అది పక్కన పెట్టేస్తే అదేంటి ఈయన తర్వాత ప్రత్యేక హోదాకి ఆ రకంగా చేసుకుని అధికారం వచ్చిన తర్వాత ఏమన్నాడు, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనీయ అన్నాడు. దానికంటే 2.5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ముద్దన్నాడు. పోనీ ఆ 2.5 లక్షల కోట్ల ప్యాకేజీలో మేము 11,000 కోట్లే ఇంకా పెండింగ్ ఉన్నామని సీతారామన్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు. మరి ఈ డబ్బులన్నీ ఏం చేశాడు అప్పుడు? వీటికి జవాబుదారీతనం ఏంటి? పోనీ అమరావతిలో కనీసం బేస్ వేయగలిగాడు ఆ టైంలో? 2 సార్లు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి నా తెలిసి ఏమీ లేని దానికి ఆర్భాటాలుగా 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి ఓపెనింగులు చేసినటువంటి ఘనత నిజంగా ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మెచ్చుకోవాలండి. నిజంగా చేసేది తక్కువ ఆర్భాటం ఎక్కువ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. అంటే ఆ పబ్లిసిటీలో మీరు పూర్తిగా వీక్ అవటం వల్ల ఓడిపోయారు. అబ్సల్యూట్లీ నేను ఒప్పుకుంటాను ఆ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే చేసిన పని కూడా చెప్పేవాళ్ళు కాదు. చేసిన పని చెప్పుకోకూడదు, కుడి చేతితో చేసిన పని ఎడం చేతికి తెలియకూడదు అనేటటువంటి ఆలోచన విధానంలో పాపం ఆయన ఉన్నారు. కానీ రాజకీయానికి అది సరిపోదు అన్న విషయం మా అన్నకి ఇప్పుడు కూడా తెలుస్తుంది. మేడం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతా క్లీన్ స్వీప్ అయిపోయింది, గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది, వైసీపీ నేతలు ఎవరు కూడా కనిపించట్లేదు. ఏంటి పరిస్థితి? కనిపించట్లేదని మీరు అనుకుంటున్నారు. నిత్యం గొడవలు చేసేది ఎవరు? ప్రజల పక్షాన మాట్లాడుతోంది ఎవరు? విజయవాడ అవినాషును బంధంలో నాన్నగారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనబడలేదు. కనబడితే నందిగా మా అన్నదమ్ములు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ మీరు అనుకుంటున్నారు కానివ్వండి, ఇక్కడ కొంచెం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి మీడియాల పరంగా ఫోకసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అంటే ఇతర జిల్లాలతో చూస్తే బెటర్. ఇక్కడ మిగతా చోట్ల కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి తగ్గట్టుగానే పోరాటాలు చేస్తూ ఉన్నారు, ముందుకెళ్తా ఉన్నారు అందరూ కూడా. ఎందుకంటే కొంత ముందు బాధలో ఉన్నారు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం అండి. ఆ ఇది నుంచి పాపం ఇంకా ఎవరు కొంత కోలుకోలేని పరిస్థితి. అంటే అధినేత కోలుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు కోలుకో కొంత ఓవర్కమ్ చేసుకుని. ఎందుకంటే అధినేత అనేవాడు అధినేతే ఎప్పుడు, సింహం ఎప్పుడూ సింహమేనండి.